రేట మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను స్పీడప్ చేశారు అధికారులు. పాలమూరు యూనివర్సిటీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్సులను పరిశీలించారు ఎస్పీ జానకి. కౌంటింగ్ ఏర్పాట్లపై ఆరా తీశారు. పాలమూరు స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో భూత్పూర్, దేవరకద్ర మున్సిపాలిటీలు, మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. డీటెయిల్స్ బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, ఓవర్ టు యు. మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మహబూబ్ నగర్ కార్పొరేషన్తో పాటు జిల్లాలో ఉన్నటువంటి 21 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి కౌంటింగ్ రేపు జరగబోతుంది. ఇందుకోసం స్ట్రాంగ్ రూమ్ల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని కౌంటింగ్ సంబంధించిన ఇంటర్ ప్రక్రియ అంతా కూడా ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. టేబుల్స్ వారీగా వివిధ వార్డులకు సంబంధించినటువంటి టేబుల్స్ మీద కౌంటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నది పాలమూరు యూనివర్సిటీ ప్రాంగణంలో మహబూబ్ నగర్ కార్పొరేషన్తో పాటు భూత్పూర్, దేవరకథకు సంబంధించినటువంటి మున్సిపాలిటీల కౌంటింగ్ జరగబోతుంది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ పరిధిలో మొత్తంగా 30 టేబుల్స్ ఏర్పాటు చేసి మొదటి 30 డివిజన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్, తర్వాత సెకండ్ టైంలో ఈ మిగతా 31 నుంచి 60 వార్డులకు సంబంధించినటువంటి డివిజన్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ జరగబోతోంది. సో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో అటు మహబూబ్ నగర్ కార్పొరేషన్, దీంతో పాటు దేవరకథకు సంబంధించినటువంటి రైట్ సైడ్ ఏరియాలో దేవరకథకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ కౌంటింగ్ జరుగుతుంది. ఈ బ్యాక్ సైడ్ భూత్పూర్కు సంబంధించిన కౌంటింగ్ జరగబోతుంది. ఇక మిగతా జిల్లాల వారీగా కనుక పరిశీలిస్తే అటు మహబూబ్ నగర్ జిల్లాతో పాటు నారాయణపేట జిల్లా, వనపర్తి జిల్లా, జోగులాంబ, గద్వాల జిల్లా సంబంధించినటువంటి మున్సిపాలిటీల వారీగా కౌంటింగ్ జరుగుతున్నటువంటి ఏరియాలను కనుక పరిశీలిస్తే అటు కొత్తకోటలో వనపర్తి జిల్లా కొత్తకోటకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మున్సిపాలిటీలో జరుగుతుంది. అట్లాగే కొడంగల్కు సంబంధించి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సంబంధించినటువంటి ఏరియాలో జరుగుతుంది. కోస్గి పాలిటెక్నిక్ కాలేజీలో కోస్గి మున్సిపాలిటీకి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ, అట్లాగే కౌంటింగ్ ప్రక్రియ మద్దూరు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో జరుగుతుంది. షాద్నగర్ మినీ స్టేడియంలో జరగబోతోంది. ఇక నారాయణపేట సంబంధించినటువంటి ప్రక్రియ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో యాదగిరి రోడ్లో ఉన్నటువంటి ఆ ఏరియాలో కౌంటింగ్ జరగబోతోంది. మక్తల్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ లో జరగబోతుంది. ఇక ఆత్మకూరు అట్లాగే అమర్చింత రెండు కూడా ఆయా ఎంపీడీఓ ఆఫీసులలో కౌంటింగ్ జరగబోతోంది. ఇక వనపర్తి డిగ్రీ కాలేజ్ నర్సింగాయపల్లిలో జరగబోతుంది. పెబ్బేరు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ గ్రౌండ్లో జరగబోతోంది. కల్వకుర్తి బ్రహ్మరంభ బీఈడి కాలేజ్ గ్రౌండ్లో జరగబోతుంది. ఇక ఆమన్గల్ బ్రిలియంట్ స్కూల్లో, నాగర్ కర్నూల్ ఓల్డ్ పుల్లారెడ్డి బీఈడి కాలేజ్ మెడికల్ కాలేజ్ ఆపోజిట్ అక్కడ జరగబోతోంది. కొల్లాపూర్ సంబంధించి పాలమూరు యూనివర్సిటీ సంబంధించిన పీజీ కాలేజ్లో ఈ కొల్లాపూర్ సంబంధించినటువంటి కౌంటింగ్ జరగబోతోంది. ఇక గద్వాల సంబంధించి గద్వాల పాలిటెక్నిక్ కాలేజ్ గోన్పాడు ఏరియా, అట్లాగే ఆలంపూర్ సంబంధించి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, వడ్డేపల్లి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్, అట్లాగే ఐజా సంబంధించి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఐజాలో జరగబోతుంది. సో చాలా ఉత్కంఠగా జరిగినటువంటి పోలింగ్లో ఎవరికి విజయం వరిస్తుంది అనేది మాత్రం రేపు కౌంటింగ్లో తెలియబోతుంది. అందరి అభ్యర్థులటువంటి భవితవ్యం అంతా కూడా బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. సో వాళ్ళందరి రిజల్ట్స్ రేపు కౌంటింగ్ జరగబోతుంది కాబట్టి రేపు ఉదయం ఈ కౌంటింగ్ కేంద్రాల దగ్గర కోలాహలమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఏజెంట్స్ అట్లాగే అభ్యర్థులు ఎంట్రీ ఏరియా అంతా కూడా డివైడ్ చేసి బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. పటిష్టమైనటువంటి బందోబస్తు ఉంది. వీటితో పాటు సీసీ కెమెరాలను కూడా కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఏర్పాటు చేశారు. సో మామ్నార్ సంబంధించి 60 డివిజన్లు ఉన్నాయి. ఓట్ల సంఖ్య కూడా ఎక్కువగా ఉంది కాబట్టి సో సుమారుగా 196,000 మంది ఓటర్లు ఉంటే అందులో 65% పైగా పోలింగ్ నమోదైంది కాబట్టి సో కౌంటింగ్ కొంత రిజల్ట్స్ ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అందుకోసమే 30కి సంబంధించిన డివిజన్లను ఏర్పాటు చేసి ఫస్ట్ రౌండ్లో అంటే 30 టేబుల్స్ ఏర్పాటు చేసి ఎట్ ఏ టైం 30కి సంబంధించిన డివిజన్ల కౌంటింగ్, తర్వాత అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగతా వాటి కౌంటింగ్ జరగబోతోంది. సో వేగంగా రిజల్ట్స్ ఇవ్వడానికి అధికారులు ఏర్పాటు చేశారు. సో ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చేసేందుకు పాలమూరు జిల్లా అధికారులంతా పూర్తి చేశారు. ఓటు స్టూడియో.